వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నెడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, మాజీ హోంమంత్రి తానేటి వనిత, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో అన్నదాత పోరు పేరిట నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం అందించారు. రైతు పోరు అనే కార్యక్రమంలో రైతులు పడే ఇబ్బందులు, కష్టాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గత 2-3 నెలల నుంచి చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. వారందరూ కూడా మరి టైంకి, సమయానికి వారికి యూరియా ప్రభుత్వం అందించలేకపోయిన పరిస్థితి కలిగినందువల్లనే వాళ్ళందరూ కూడా క్యూలో నుంచోవాల్సి వచ్చింది. ఈరోజు మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అవనివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రి గారు అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి, ఎక్కడ కొరత లేదంటున్నారు. మరి కొరత లేనప్పుడు ఆ క్యూలు ఎందుకున్నాయి, రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు? బ్లాక్ మార్కెట్లో డబల్ రేటుకి ఇంచుమించు 270 రూపాయలు చేసే ఒక బ్యాగ్ మరి 300 నుండి 600 రూపాయల వరకు కూడా అమ్మటం జరిగింది. మరి ఇదంతా కూడా సకాలంగా వారికి అందచేయటంలో విఫలమయ్యారు కనుక మరి రైతులు అనేక ఇబ్బందులు పాలయ్యారు. అంతేకాదు, ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడైతే వర్షాలు పడ్డాయో, ఎక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో వెంటనే ఎన్యూమరేషన్ చేయటం, వారికి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రావాలో అదే సీజన్లో, ఏ సీజన్లో అయితే వారికి పంట నష్టం జరిగిందో అదే సీజన్లో వారికి అందజేయటం జరిగేది. ఉదాహరణకి నిడదవోలు నియోజకవర్గంలో వరి అవనండి, లేకుంటే అరటి అవనండి, గతంలో అరటికి ఇన్సూరెన్స్ ఇచ్చేవారు కాదు. అది కూడా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రెండు కూడా పెద్ద ఎత్తున దాదాపు 8-9 కోట్ల రూపాయలు అరటి ఇన్సూరెన్స్ కూడా వెంటనే అదే సీజన్లో వారికి అందజేయటం జరిగింది. ఈ విధంగా ఎప్పుడు కూడా రైతులకు అండగా, వాళ్ళకి ఆర్థికంగా నిలబడేటట్టు, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా సక్రమంగా అన్ని కార్యక్రమాలు జరిగే ఉద్దేశంతో మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసి ఎప్పుడు కూడా ప్రభుత్వం వారికి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండేది. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే దాని పరిష్కారం చేయటం జరిగేది. మరి అలాంటి వ్యవస్థ ఈరోజు ఎక్కడా లేదు. ఈరోజు ఏదన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం ఈరోజు మేము, మరి ఇవన్నీ కూడా రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత మాది. తీసుకొచ్చినప్పుడు వారు దాన్ని అర్థం చేసుకుని దానికి పరిష్కారం చూడమని మరీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఇంకా ఎక్కడైతే కొరత ఉందో వారందరికీ కూడా యూరియా అందించడం, ఇన్పుట్ సబ్సిడీ, ఎక్కడైతే వర్షాల వల్ల ఏ పంటలైతే నష్టం జరిగిందో ఆ ప్రాంతంలో రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ వెంటనే చెల్లించడం, అదేవిధంగా రైతు ఇన్సూరెన్స్, ఏదైతే పంట ఇన్సూరెన్స్ ఉందో గతంలో ప్రభుత్వమే చెల్లించేది, ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందో ఆ విధంగా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా, ఏదన్నా నష్టం జరిగితే వెంటనే ఇన్సూరెన్స్ వారు మిస్ అవ్వకుండా వారికి అందజేయటం జరిగేది. ఈరోజు అది మరి ఒకసారి అమలు చేసి వెంటనే ప్రతి ఎకరం కూడా, రాష్ట్రంలో ప్రతి ఎకరం కూడా మరి ఇన్సూరెన్స్లో, పంట ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేటట్టు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ, మరి అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ అన్న చాలా తప్పు, చాలా నేరం. మరి అలాంటిది జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోమని మరి ప్రభుత్వాన్ని ఈరోజు కోరుతా ఉన్నాం. మరి ఈరోజు పెద్ద ఎత్తున రైతులు, మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా రైతులకు అండగా ఉండి మేము ఎప్పుడు కూడా రైతులకు ఏ సమస్య వచ్చినా ముందుంటామని మరి ఒకసారి జగన్ గారు తరపున మేమందరం, పార్టీ తరపున మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో మీ తరపున పోరాడతామని మరొకసారి రైతులందరికీ తెలియపరుచుకుంటా ఉన్నాం.